ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తల ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. రోమపత్రిక 5వ అధ్యాయము 6-9 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చి 28 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమాలు విస్తరించునుగాక. ఆమేన్. అడ్వాన్స్ హ్యాపీ గుడ్ ఫ్రైడే, అడ్వాన్స్ హ్యాపీ ఈస్టర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. మనం బలహీనమైన ప్రభువు తెలుసు, మనం భక్తిహీనమని కూడా ప్రభువు తెలుసు. మంచివాడి కోసం ఎవడని చనిపోతాడు, చెడ్డోడి కోసం ఎవడు త్యాగం చేయడు, ఎవడు చనిపోడు. కానీ మన కోసం దేవుడు, పాపులైన మన కోసం ఆయన ప్రేమను చూడండి ఎలా వెల్లడిపరిచాడో. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడని. ఎస్, ఆ శిలువ యాగము, ఆ బలి అర్పణ నా పాప శాపం. ఆయన ఏ తప్పు చేయలేడు, నిరపరాధి, నిర్దోషి, పాపుల్లో చేరినవాడు, పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి ఛాలెంజ్ విసిరినవాడు మన దేవుడు. అలాంటి వాడు నీకు బదులుగా, నాకు బదులుగా మనం అనిపించిన శిక్ష ఆయన అనిపించారు. మనకు బదులు దెబ్బలు తిన్నారు. ఆ దెబ్బల వల్ల మనకు స్వస్థత. మనకు బదులుగా శాపాన్ని మోసి మరణించారు. మనకి రక్షణ పొందితే, పశ్చాత్తాపడితే మనకి నిత్య జీవం. ఆయన రక్తం వలన ప్రతి పాప శాపం నుంచి విడుదల పొందే ఆ కృప గుడ్ ఫ్రైడే రోజు దొరికింది. ఫ్రెండ్స్, ఇలాంటి శుభదినం, ప్రపంచానికి విడుదల దినం, విమోచన దినం. అందుకని గుడ్ ఫ్రైడే అన్నారు. కాబట్టి వేలాదిగా తరలిరండి. మన ఆరాధన సమయములు: మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండవ ఆరాధన గుడ్ ఫ్రైడే రోజున ఉదయం 9 గంటలకి, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకి ఆరంభించబడును. సాయంకాలపు ఆరాధన గుడ్ ఫ్రైడే రోజున 6 గంటలకి ఆరంభించబడును. 4 ఆరాధనలో ఫాస్టింగ్ ప్రేయర్, రెండవది బలమైన శిలువ సందేశాలు, శిలువ శక్తిని గురించి, బిఫోర్ క్రాస్, ఆఫ్టర్ క్రాస్, ఎలాంటి కృప దేవుడు ఇచ్చాడు, ఎలాంటి దీవెనలు, ఎలాంటి విజయాన్ని దేవుడు ఇచ్చాడు, దాన్ని వింటున్నాం. అలాగే అభిషేకం అనేది ఆరంభమైంది, మన పరిచర్యకి అనాయింటింగ్ ఆరంభమైంది గుడ్ ఫ్రైడే రోజున. కాబట్టి ప్రతి ఒక్కరు అభిషేకం స్పెషల్ సీడ్ విద్దుదాం. అలాంటి వారికి ప్రేయర్ ఆయిల్, అలాగే జ్యూస్ ఇలాంటివి రెడీ చేయడం జరిగింది ప్రేయర్ఫుల్గా. ఫ్రెండ్స్, ఎవరు మానవద్దు. మీ స్నేహితులు, బంధువులు కూడా నడిపించండి. ఇంట్లో రాని వాళ్ళని కూడా నడిపించండి. దైవదీవెనలు పొందండి. 3rd వర్షిప్లో వచ్చిన వారికి, అలాగే 4th వర్షిప్ వచ్చిన వారికి మరి పాస్టర్స్ వచ్చారు కాబట్టి మీకు కొంత ఫుడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే అనాయింటింగ్ ప్రేయర్స్ అంటే బలమైన అభిషేకం రిలీజ్ అయింది ఈరోజే. కాబట్టి చేతులు ఆయిల్ పోసి, లేదా తల మీద ఆయిల్ పోసి అనాయింటింగ్ చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఈరోజు అంతా నీ సన్నిధి తోడగించండి. ఈ థర్స్డే ఎక్కువ గుడ్ ఫ్రైడే మమ్మల్ని సిద్ధపరచండి. పాస్టర్ పేరు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరు నడిపించి, చిన్న పెద్ద ఎవరు మిస్ కాకుండా వేలాది మంది తల్లి రావాలి. నీ దీవెన పొందాలి, కృపను పొందాలి, జయమును చూడాలి, ఆశీర్వాదం చూడాలి, మహిమ మీకు రావాలి. నీ శిలువ శక్తిని పొందాలి. మంచి వాతావరణం, సర్కస్గా ఉండాలి, మంచి మనసు ఇవ్వండి అయ్యా. కృప చూపించండి, అది కంటిన్యూ చేయాలా. వాళ్ళకి మంచి మనసు, సహృదయాన్ని ఇవ్వండి. చీకటి తొలగించండి, అపవాదికి లయపరచండి. అలాగే ప్రభా, ఆ ల్యాండ్ అగ్రిమెంట్ చేయడానికి కృపనిచ్చావు. థ్యాంక్స్ అయ్యా. అన్ని విషయాలు కూడా దీవెన, కృప, క్షేమం మాకు తోడగించండి. ఎవరు వ్యాధిస్తున్న వారు స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించండి. ఎవరు బలహీనమైన బలపరచండి. ఎవరికి జాబ్ లేదు, జాబ్స్ ఇవ్వండి. ఎవరు హైక్స్ కోరిన హైక్స్ ఇవ్వండి. ఎవరికి సమాధానం ఇవ్వండి. ఎవరికి నెమ్మదిని, ఎవరు గర్భాలు ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన తెచ్చి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనౌన్స్మెంట్లు దీవించి దీర్ఘాయుష్, కృప, సమాధానం నడిపించుకొని గొప్ప నామను మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఒక స్పెషల్ సీడ్ విత్తుదాం. లేదా సువార్తగా ఆయన శిలువ మరణ పునరుద్ధానం గురించి ఎప్పుడైతే ప్రకటిస్తామో అప్పుడే మనకు దీవెన, ఆశీర్వాదం. స్పెషల్ సీడ్ విత్తాన్ని ప్రతి ఒక్కరు రెడీ అవుదాం. అన్ని వర్షిప్లో ఈ అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి స్పెషల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గుడ్ న్యూస్ ప్రియులారా, మన 2 సండే నుంచి అనౌన్స్ చేస్తున్నాం. అది ఈరోజే, ఈ రాత్రి 9 o'clockకి అగ్రిమెంట్ అయింది. కాబట్టి ప్రేయర్ చేయండి, దేవుని స్తుతించండి. దానికి ఎంతో అమౌంట్ అవసరం. దాని విషయంలో త్యాగంతో, అంకితం ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధపడదాం. గుడ్ ఫ్రైడే నుంచే కంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధపడేవాళ్ళు సిద్ధపడవచ్చు. ఓకే, మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.